కర్త కర్మ కేసీఆర్. దీంట్లో కర్త కర్మ కేసీఆర్. కాళేశ్వరం కట్టడానికి నిర్మించడానికి కోట్లు వేల కోట్లు స్కామ్ కావడానికి ఆ మేడిగడ్డ కుంగడానికి మొత్తం మీద ఆ అధికారులు విచారణ చేసినటువంటి పీసీ ఘోష్ కమిటీ విచారణ అధికారులు అందరూ కేసీఆర్ పేరే చూపిస్తారట. కేసీఆర్ ముద్దాయి. ఆయన ఏమంటేనే చేసినాం. అధికారులు అట్లే ఉన్నారు, అందరూ అట్లే ఉన్నారట. కేసీఆర్నే ప్రధాన ముద్దాయిగా చూపిస్తున్నారట. కర్త కర్మక్రియ. శుక్రవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందజేస్తున్న అధికారులు. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణరావు. అంత బాగానే ఉంది, కానీ ఈ ఇంట్లో తీసుకోవడమే నచ్చలేదు నాకు. రేవంత్ రెడ్డి నివాసంలో అదేంటి కాళేశ్వరం విచారణ కమిటీ దాదాపు 600 నుంచి 700 పేజీలు ఉన్నటువంటి కాళేశ్వరం నివేదిక 7 సార్లు ప్రభుత్వానికి ఇవ్వడంలో వాయిదా పడి 8వ సారి ఇచ్చిర్రు. ఇట్లాంటిది ప్రభుత్వ సచివాలయం, మన తెలంగాణ సచివాలయంలోనో లేకపోతే అసెంబ్లీలోనో తీసుకోవాలి, కానీ ఇంటికాడ తీసుకోవడం ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి దీనికి మాస్టర్ ప్లాన్ వేసిండు, ఇంట్లో నివేదికలన్నీ తారుమారు చేసిండు, ప్రభుత్వ అధికారులను ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంట్లో ప్రభుత్వ అధికారులు చేస్తారా అనే ప్రభుత్వ అధికారులను ఇంటికి కూడా పిలిపించుకుంటున్నాడు. దొరల పాలన, రెడ్డిల పాలన అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంటికాడ తీసుకోవడం నచ్చలే, సచివాలయంలో తీసుకుంటే బాగుండేది. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదట. మంత్రివర్గ ఆమోదం ఉందని కేసీఆర్ చెప్తున్నాడు, ఈటల రాజేందర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు. వాస్తవంగా మరి గతంలో ఉన్నటువంటి మంత్రివర్గ తీర్మానాలన్నీ కూడా ఇప్పుడు మంత్రివర్గం దగ్గర ఉంటాయి, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. వాళ్ళు చూసితే లేదట, మంత్రివర్గ ఆమోదం లేదట. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేకుండానే కేసీఆర్ వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం చేసి కట్టమని చెప్పిండు. అంతే. ఆయన ఇంజనీర్, ఆయన కుర్చేసుకొని కట్టిపించిండు. సిడబ్ల్యూసీ నివేదికను సాకుగా చూపించారు. హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చిందట. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసిన ఆర్థిక మంత్రిగా ఈటల మౌనం వహించారు. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే. జస్టిస్ పీసీ ఘోష్ సంచలన నివేదిక సీఎంకు అందజేత. ఇక కమిటీ విచారణ చేతులకెళ్ళి వేయింది, రేవంత్ రెడ్డి చేతులకు వచ్చింది బాల్. ఇక ఇప్పటిదాకా డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఆ బాల్ను చేతిలో తీసుకొని కేసీఆర్ను జైలుకు పంపిస్తే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేసీఆర్ మీద కక్షగట్టి రాజకీయంగా ఎదుర్కోలేని రేవంత్ రెడ్డి కేసీఆర్ను జైలు పంపించిండు అనేటువంటి సానుభూతి వస్తుంది. జగన్ చేసిన తప్పు ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించిండు, అదే సానుభూతితో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఆ జగన్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి ఏది తలుచుకోలే. ఏం చేసిండు? విచారణ కమిటీని పెట్టిండు. దానికి ఒక న్యాయమూర్తి తోటి పీసీ ఘోష్ ఆయనతోటి విచారణ పెట్టి విచారణ అంతా కూడా సజావుగా సాగి విచారణ ముందు అందరూ వచ్చి చెప్పిన అంశాలు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను చేసినానా? నేను చేయలే. విచారణ కమిటీని పెట్టిర్రు, విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నా, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. నేనేమైనా తయారు చేసిన నివేదిక 600-700 పేజీలు నేను ఇంట్లో కూర్చొని రాసినా? కేసీఆర్ నేను విచారణ చేసినానా? నేను చేయలే. విచారణ కమిటీ విచారణ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తాడు అన్నట్టు. ఇది క్లియర్ కట్.